నేను లంచ్ చేస్తున్న టైంలో ఒక పెద్దాయన వచ్చి ఒక హోటల్ దగ్గర భిక్షాటన చేయటం చూశాను. ఆ హోటల్ అతను ఏమీ లేదని చెబుతుంటే కనీసం మంచినీళ్ళన్నా ఇమ్మని అతను బ్రతిమలాడుతుంటే చూశాను. కానీ అతని చూపు మాత్రం అక్కడ తయారు చేస్తున్న ఫ్రైడ్ రైస్ మీద ఉంది. అప్పుడతను అక్కడున్న ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని దాని నిండా మంచినీళ్లు పట్టి ఆ పెద్దాయనకిచ్చాడు. నేను గమనించిన ప్రకారం అతను చాలా ఆకలి మీద ఉన్నాడనిపించింది. ఆ ఇచ్చిన మంచినీళ్లతో కడుపు నింపుకునేలా ఒకేసారి హాఫ్ లీటర్ పైన నీళ్లు తాగేశాడు. నీళ్లతో సంతృప్తి చెందక ఏమన్నా పెడతారా అని మళ్ళీ అతన్ని ఒకసారి ఆశగా అడిగాడు. కానీ అతను నిరాకరించాడు. ఆకలితో వెనుదిరిగి వెళ్ళిపోతున్న అతన్ని చూడగానే నా హృదయం చలించిపోయింది. వెంటనే నేను వెళ్ళి అతన్ని ఆపి ఆహారం ఇచ్చే ప్రయత్నం చేశాను. వెళ్ళిపోతున్న ఆ పెద్దాయన్ని పిలిచి ఆకలవుతుందా, ఏమైనా తింటావా అనగానే వెంటనే తింటాను అన్నాడు. పట్టపగలే ఇంతమంది జనాల మధ్య ఒక వ్యక్తి ఒక ముద్ద అన్నం కోసం అలమటించిపోతుంటే చాలా బాధగా అనిపించింది. ఈయన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అతను చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు మంచిగా బ్రతికిన వ్యక్తి, చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. అందుకే అతను లేదన్నా కానీ ఆ మంచినీళ్ళతో సరిపెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా పెడితే తింటాను, లేకపోతే అలాగే పస్తులుంటానని చెప్పటం చాలా బాధ అనిపించింది. ఆకలితో ఆశగా చూస్తున్న ఇతనికి దగ్గరుండి ఒక 3 ఎగ్స్తో ఎక్కువ క్వాంటిటీ వచ్చేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపించి ఇచ్చాను. అప్పుడప్పుడు మనకి రోడ్లపైన ఇటువంటి భిక్షాటన చేసుకునే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ జీవితాల వెనక ఎన్నో చెప్పుకోలేని బాధలు, ఎన్నో కష్టాలుంటాయి. కొంతమంది తినటానికి ఎక్కువై పడేస్తుంటారు. కొంతమంది ఆత్మాభిమానంతో అడుక్కోలేక ఆకలితో తిరుగుతుంటారు. అటువంటి వ్యక్తుల్ని మనం ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. రోడ్లపై ఇలా భిక్షాటన చేసుకుని బ్రతికే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా గుర్తించి వీళ్ళని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకలి బాధలు లేకుండా సమయానికి ఏది తినాలంటే అది, ఎటు వెళ్ళాలంటే అటు, ఏది కొనుక్కోవాలంటే అది, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిండంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆకలి బాధలతో అలమటించే వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన వంతు ఎంతో కొంత సహాయం చేయాలని మాత్రమే అర్థం. ప్రతి ఒక్కళ్ళు ఎంత సంపాదించినా ఏం చేసినా ఈ ముద్ద కోసమే. ఈ ముద్ద దొరక్క అలమటించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారందరికీ మీ వంతుగా మీరు సహాయ సౌకర్యాలు అందించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కోసారి మనం చేసే ఒక చిన్న సహాయం ఇతరులకి అతిపెద్ద సహాయంగా అవుతుంది.